బిగ్ బాస్ లో సామాన్యులకి ఎంట్రీ ఉంది కదా ఈసారి, మీరు వెళ్తారా? నాకు గనక సపోర్ట్ చెప్తే ఖచ్చితంగా వెళ్తా, నాకు అవకాశం ఇస్తే బిగ్ బాస్లోకి. ఇప్పుడు ఇక్కడ చెప్పే సమస్యలు బిగ్ బాస్లోకి వెళ్తే ప్రతి ఇంటికి వెళ్ళుద్ది, ఇక్కడ కొంతవరకే వెళ్ళుద్ది. అక్కడ గనక వెళితే ప్రతి సమస్య మీద నేను మాట్లాడగలుగుతాను. నాకు చదువు లేకపోవచ్చు కానీ, నేను ఒక సాధారణ మహిళనే కావచ్చు కానీ ప్రతి సమస్య మీద నేను మాట్లాడతా. నెక్స్ట్ అక్కడ టాస్క్లు ఉంటాయి కదా, మరి అవి మీరు చేయగలుగుతారు అనుకుంటున్నారా? నాకు ఆరోగ్యం దేవుడు సహకరించాలి, ఆరోగ్యం తీసుకెళ్ళిపోయింది కనికరం చూపించకుండా. టాస్కుల పరంగా నేను ఆడలేను. మీరు ఇంగ్లీష్లో బిగ్ బాస్లో కొన్ని క్వశ్చన్లు వేస్తారు, అవి నేను చెప్పలేను, నాకు చదువు లేదు కాబట్టి. నేను ఊరమ్మను కాబట్టి, ఒక ఇంటి సాధారణ గృహిణిని కాబట్టి అట్టాటి చేయలేదు. కానీ ఇట్టాటి ఫ్యామిలీ గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, మన ప్రజల గురించి కానీ, ప్రతి ఒక్క అనుబంధం గురించి కానీ ఏది జరిగేదైనా కూడా నాకు నేను కల్పించుకొని యావత్ ప్రపంచం మీద ఏం జరిగేది మొత్తం చెబుతాను. నేను ఇక్కడ మీడియా ముందు ఎట్ట చెప్పినా అక్కడ కూడా అట్టనే చెబుతా. అట్ట చెబితేనే ప్రతి గడపకి వెళ్ళొద్దు నా మాట. దయచేసి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉంటా, నేను ఉండకుండా ఎందుకుంటా? ఇప్పుడు వాళ్ళు నన్ను ఉంచుకోరు అనేది వాళ్ళ విషయం. నేను అందరితో కలిసే ఉంటా. నాకు సెలబ్రిటీ అని లేదు, కామన్ మ్యాన్ అని లేదు. మనల్ని కామన్ మ్యాన్ కాబట్టి, ఒక పల్లెటూరు గృహిణిని కాబట్టి, చదువు లేదు కాబట్టి నన్ను చిన్న చూపు చూడొచ్చు. చూసినా కూడా నేను అవన్నీ తీసుకుంటా. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలి, అందరు సపోర్ట్ చేయాలి. అవును చెబుతా. గంగవ్వకి నాకు ఎంత వ్యత్యాసం ఉందంటే, ఆమెని సాధారణ గంగవ్వకి నాన్న తీసుకున్నారు కదా, నేను నా గొంతెత్తి ప్రపంచం మీద జరిగే మొత్తం నేను చెబుతా. గేమ్ ఆడలేకపోవచ్చు కానీ మన ప్రపంచం మీద, మన వ్యవస్థ మీద, మన రాజకీయ వ్యవస్థ మీద ఏం జరిగేది కూడా ప్రతిదీ చెబుతా. నేను గేమ్ ఒక్కటి ఆడలేకపోయినా. దయచేసి నాకు సపోర్ట్ చేయాలా, నాగార్జున కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అక్కడ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి అంటున్నారు, సో అన్ని మీరు తట్టుకోగలుగుతారంటారా? తట్టుకోగలదు. ఇప్పుడు నిజ జీవితంలో ఎన్నో రాజకీయాలు జరిగినాయి. పడి లేచి చదువు లేకపోయినా కూడా అనుభవంతో ఎన్నో చెబుతున్నా. మన బ్రతుకు మానవ జన్మ అంటేనే ఓడిపోవాలా గెలవాలా. ఎంతోమంది ఓడిపోతారు. భగవంతుడే మనకు ఛాన్స్ ఇట్లా, దేవుడే మనల్ని కన్నా దేవుడే. ఇట్టాటి వాళ్ళు ఎంతమంది ఏం చేస్తే ఏమవుతుంది? ఇట్టాటి తట్టుకుంటా, ఖచ్చితంగా తట్టుకుంటా. ఎందుకంటే పడి లేచిన గుండె ఇది, ఎన్నో అవమానాలు తట్టుకున్న గుండె. ఏమవుతుంది ఇప్పుడు అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ చెప్పట్లేదా? చెప్పటం అంటే మామూలు విషయం. ఇక్కడ యావత్ ప్రపంచం ఇప్పుడు ఎంతో కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఏం పని బాట లేకొచ్చి కూర్చొని చెబుతున్నది అని అంటారు, హేళన చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఏం పోయి ఆడేం బీకుద్ది, అది దరిద్రంగా మాట్లాడతారు, అసహ్యంగా మాట్లాడతారు. నేను చెబుతుంటే బిగ్ బాస్ కి నేను అప్లై చేసుకుంటే మీరే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ పైన మాట్లాడుతున్నారు. అవును, ఎవరికి ఫేవర్ గా మాట్లాడతలేదు. లేదు మాట్లాడను. నిజాయితీగా ఉండే వాళ్ళు ఆ హౌస్ లో తట్టుకోగలుగుతారా? ఇవ్వాలి అవకాశం. తట్టుకోగలుగుతారంటే ఆ అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోయినా నేను తీసుకుంటా ఆ అవకాశం. బిగ్ బాస్లోకి నేను ఒక్కసారి అడుగు పెట్టిందంటే వాళ్ళు ఇవ్వకపోయినా అవకాశం నేను తీసుకుంటాను. నేను ఎన్నాళ్ళు ఉంటున్నా అన్నాళ్ళు సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటా. ఒక వారం ఉండా కూడా సమస్యల మీద మాట్లాడతా. టాలెంటే కాదు, డబ్బులు కూడా ముఖ్యం బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే అంటున్నారు. దాని మీద మీరేమంటారు? డబ్బు కోసం పోరాడే వ్యక్తిని కాదు నేను, డబ్బు కోసం చూడలేదు. జీవితమే దేవుడే చిన్న చూపు చూసిండు మనల్ని. దేవుడు చిన్న చూపు చూపి పేదరికం కబలెత్తుంది. కబలిచ్చినా కూడా డబ్బు కోసం ఆశ పెట్టలేదు. ఇలా పనికి పోతే సంపాదించుకుంటే రావా డబ్బులు? ఒక 500 నా శాసనం 300కి చేసినా వస్తాయి కదా. అయినా చేయకుండా ఆరోగ్యం సహకరించట్లేదు. కాకపోతే నా వంతు ప్రయత్నం, పందిగా 10 ఏళ్ళు బతికే కన్నా నందిగా 4 ఏళ్ళు బతికితే చాలు. సమస్యల మీద పోరాడదాం. ప్రతి వాళ్ళకు మన గురించి అసలు మనం ఏంటో ఏందో చెబుదాము, వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకోమందాం. కొంతమంది 100లో 10 మంది మారినా చాలుగా, 10 మంది మారినా చాలు కదా వ్యక్తిగా. దీనికోసమే నా పోరాటం. ఎవరు ఎంతమంది హేళన చేసినా ఊర్లో కానీ చుట్టాలు కానీ ఎంతోమంది హేళన చేస్తారు నన్ను. ఏమో పోయి బిగ్ బాస్ కాదు కృష్ణకాంత్ పార్క్ కాడ ఏమో మనగత్తాలు చెబుతుంది అని హేళన చేస్తున్నారు. హేళన చేసిన ప్రతి ఒక్కటి తట్టుకుంటున్నాయి. ఇప్పుడు మా బాబు పెళ్ళి ఎప్పుడు పోయినప్పుడు అందరు నవ్వారు. ఏమో పోయి కృష్ణకాంత్ పార్క్ కాడ చెబుతుంది, ఏమో డబ్బులు ఎత్తాను రా అది ఇది అని. అంటే నాకు డబ్బులు ఇట్లా. కాకపోతే నా చిన్నప్పుడు కాదు నాకు ఒకటే ఆలోచన, నీతి నిజాతుల మీద. నీతికి నిలబడ్డ వాళ్ళకి ఎప్పటికీ చెడిపోం మనం. ఇప్పుడు ముందు కష్టాలు రావచ్చు, ముందు సుఖం అవుతుంది. ఇది నిజం. నేచర్ సైతం మనల్ని సహకరించుద్ది. నేనే అనుభవించిన చదువు ఒకరి విషయం కాదు. ఎంత కష్టం వచ్చిందంటే కొన్ని చెప్పకూడదు కానీ అంత కష్టం వచ్చింది. నేను అప్పుడు అన్న మా గురువు గారు శాకంటి కోటేశ్వరరావు గారు, గరకపాటి నరసింహరావు గారు వీళ్ళు చెప్పి నేను నిజమా అబద్ధం అనుకున్నా. అంత కష్టం మన ఇప్పుడు మనల్ని నేచర్ కాపాడుద్దా అని చూసిన. అయిపోయింది, నిమిషంలో కాపాడింది. ఇప్పుడు కోటీశ్వరాలను కాకపోవచ్చు కానీ సమస్య తొలగిపోతే అయినట్టు కాదా? మన పక్క నీతి నిజాతులు ఉండబట్టే కదా. అందుకని ప్రతి వ్యక్తి అబద్ధం తాత్కాలికం,
నీతి కొండోడు ఇప్పుడు ముందుకు రాకపోవచ్చు, తర్వాత ముందుకు వస్తాడు. కాదమ్మా, రివ్యూస్ ఇచ్చే వాళ్ళని కొంతమంది దివ్య అనే అమ్మాయిని కూడా కొంచెం తీసుకున్నారు, కానీ ఆమెకంటూ ఒక ఇది ఉంది. కానీ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ అంటేనే చులకన చీప్ అని మాట్లాడుతున్నారు చాలా మంది. సో ఇక్కడ నుంచి మీరు వెళ్తే తీసుకుంటారంటారా? కృష్ణకాంత్ పార్క్ అంటే చులకన చీప్ అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ సమస్యలు ఎన్ని సమస్యలు యావత్తు ప్రపంచం మీదకి పోతున్నాయి. ఇది చూపెట్టద్ది. ప్రతి మీడియా వ్యక్తి ఒక ఆర్మీలో పనిచేసి సమస్యలు దేశం అంతా వినిపిస్తారు, చూపిస్తారు. ప్రతి కష్టం మన వైష్ణవికి జరిగింది. ఎంతమంది కొన్ని రాష్ట్రాలకు పోయింది, ఎంతో మంది ఏడ్చారు. వైష్ణవి యూట్యూబ్ వైష్ణవిని అధర్మంగా మొగుడు చంపేస్తే ఇట్లాంటి సమస్యల మీద పోరాడతలేదా? ఇప్పుడు టాలెంట్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్ లోకి పోతే ప్రతి సమస్య మీద మాట్లాడుద్ది ఖచ్చితంగా. పార్కు కృష్ణకాంత్ పార్కే కావచ్చు, బయట అయినా అవ్వచ్చు, బిగ్ బాస్ హౌస్ లోనైనా అవ్వచ్చు. టాలెంట్ ఉండాలి, అది నాకుంది ఖచ్చితంగా. అంతే మరి. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకు మాట్లాడాలని ఉండదు కదా. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే మామూలు విషయం కాదు కదా. ప్రతి వాళ్ళకు ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఎట్ట మాట్లాడుతున్నా అక్కడ కూడా ఇంకా మాట్లాడతాను అనమాట. గేమ్ పరంగా ఆడలేను కానీ, కాకపోతే ఒక అవకాశం ఇవ్వాలి, అందరు సపోర్ట్ చేయాలి, హేళన చేయొద్దు. దయచేసి మీకోసమే నేను మాట్లాడుతాను, నా కోసం కాదు. ఇంట్లో ఒక పెద్ద మనిషి కూర్చొని మంచి చెడు చెప్పినట్టు చెప్తా. అవును అవును, ఖచ్చితంగా చెబుతాను నేను. ఖచ్చితంగా ప్రతి దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా చెబుతా. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నాగార్జునని. నేను వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయను అని కూడా చెప్పుకుంటాను. కామెంట్లు కూడా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మా ఫైనల్ గా? ట్రోల్ చేసే వాళ్ళకా ఇప్పుడు నేను ఇందాక చెప్పింది చూసినా, ప్రేతాయుగం ద్వాపయుగం పోయిన తర్వాత కలియుగం అవుతుంది. కలియుగం అంటే ఏంది? రాక్షసుని పాలన, రాక్షసులు వస్తేనే పాలన. ఈ సోషల్ మీడియాలో కొంతమంది మంచి చెడుకి తేడా తెలియకుండా అయింది. కొంతమందికి ట్రోల్ చేసే వాళ్ళకి అసలు ఏం చెబుతుందా, ఏం కొత్త మన కోసం చెబుతుందా, లేకపోతే ఏదైనా వేరే ఆమె సొంతంగా చెప్పుకుంటుందా, ఇది 10 మందికి మాట్లాడే విషయమేనా, ఇది 10 మందికి ఉపయోగం అయిద్దా కాదని చూడాలా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. అందుకని దయచేసి నేను మంచి చెబుతున్నా చెడు చెబుతున్నా అర్థం చేసుకొని మీరు ట్రోల్ చేయాలి, చెప్పాలి. నాగార్జున గారికి దయచేసి నాకు గనుక ఒక అవకాశం ఇస్తే సమస్య మీద ప్రతి సమస్య మీద నేను మాట్లాడుతున్నా.